అటు ఖమ్మంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ కి కొరత ఏర్పడింది. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. పెట్రోల్ కోసం బంకుల దగ్గర వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. వ్యవసాయ పనులపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. అవసరానికి మించి కొనుగోలు చేయడంతోనే ఈ సమస్య తలెత్తింది అంటున్నారు బంకుల నిర్వాహకులు. ఖమ్మంలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రం అయింది. వాస్తవానికి గత 4 రోజుల నుంచి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం మరింత తీవ్రమైంది. మనం చూడొచ్చు, ఖమ్మంలో ఏ బంకు చూసినా వాగ్వాదానికి దిగుతున్నారు వాహనదారులు. ఇక పెట్రోలు డీజిల్ దొరకదనే ఒక ముందస్తు భయంతో బంకులకు క్యూలు కడుతున్నారు. వాహనదారులే కాదు, బాటిల్స్ పెద్ద పెద్ద టిన్నులు తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఫిల్ చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి బంకు సిబ్బందితో వాగ్వాదం చేస్తున్నారు. ఆఖరికి పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసు బందోబస్తు మధ్య పెట్రోలు డీజిల్ కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే చాలా బంకులలో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి బంకులు క్లోజ్ అయ్యాయి. కొన్ని బంకుల్లో మాత్రమే స్టాక్ ఉండటంతో దొరకదేమనే భయంతో వీళ్ళందరూ ఇక్కడ వాహనదారులు ఏందండి ఈ పరిస్థితి ఏంటి? ఇన్ని 3 రోజుల నుంచి బాగా పెట్రోల్ స్కేర్సిటీ అంటున్నారండి. ఇవాళ గవర్నమెంట్ ఏమో లేదంటుంది, ఇక్కడ వచ్చి చూసేసరికేనేమో ఇంత జనాలు ఫుల్ కొట్టేసుకుంటున్నారు. దీనికి ఏం చేయాలో ఏంటో మరి గవర్నమెంటే ఆలోచించి చెప్పాలి. ఏంటండి పరిస్థితి? ఖమ్మంలో 4-5 పెట్రోల్ బంకులు తిరిగి వచ్చినామండి. ఏ పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ ఇదే పరిస్థితి ఉన్నది. బండ్లు రోడ్డు మీద ఆగినాయండి. పెట్రోల్ కొడదానికొస్తే గ్యాస్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు. ఏమంటున్నారు? బాటిల్ వద్దు, పక్క బండి బాటిల్ నెడతారు. ఏంది టిన్ను పట్టుకొని ఒక్కసారి మిషన్ ఆగింది. ఎక్కడ? చేల్లో డీజిల్ లేదు. ఏమంటున్నారు బంకోళ్ళు? క్యాన్లో కొట్టరంట క్యాన్లో. అంటే ఇప్పుడు వ్యవసాయ సీజన్ కాబట్టి మిషన్లు ట్రాక్టర్లకి చేలో ఆగిపోయింది. ఇక్కడ కార్లలో ఉన్న వాహనదారులు ఏంటండి పరిస్థితి? ఎందుకు దొరకట్లేదు? పొద్దున 6ంటికి వచ్చినాం సార్, 9 అవుతుంది టైము. ఇప్పటిదాకా చుక్క పెట్రోల్ దొరకలేదు. అసలు ఎక్కడ కూడా లేదు, ఏ బంకు లేదు, నైట్ నుంచి కూడా లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఖమ్మంలోనే కదా, తెలంగాణ మొత్తం కూడా ఎక్కడ ఇదే పరిస్థితి. ఇట్లా ఉంటే మరి పరిస్థితి ప్రజలు ఎట్లా పోవాలి, ఎట్లా ముందుకు పోతారు? పెట్రోల్ లేనిదే ఏది కదలేని పరిస్థితి సార్. ఇది ఏ వాహనదారిని కదిలించినా కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు రంగప్రవేశం చేసి బందోబస్తు మధ్య ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్నే కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది కూడా అంటే ఇంకొద్దిసేపట్లో ఈ బంకులో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కూడా అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం ఒక నగరంలోనే 30 బంకులు వీటిలో ఇప్పటికే సగం బంకులు క్లోజ్ అయ్యాయి. ఏంటండి పరిస్థితి? ఏమైంది సార్? పెట్రోల్ ఉంది, డీజిల్ ఉన్నది, మనకేం ప్రాబ్లం లేదు. జనాలు ఆగటం లేదు. ఇక్కడ అంత మించి ఏం లేదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతే, ఏం లేదు దీంట్లో ఉన్నది. ఎక్కడ ఎవరైనా ఆగుతున్నారా? ఎవరు ఆగటం లేదే మరి. అంతే, ఏం లేదు సార్. అంతా మనకు అంతా ఉంది. సిటీలో చాలా బంకులు క్లోజ్ అయ్యాయి కదా, నో స్టాక్ బోర్డులు పెట్టారు కదా సార్. కొడుతూనే ఉన్నాం సార్. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఒక్క వర్కర్తో మేము నడిపిస్తూనే ఉన్నాం. లేదు భయ్యా, లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇది ఎవరు ఆందోళన చెందవద్దు, కొంత స్టాకు ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు, వినియోగదారులు ఎవరో కూడా క్యూ లైన్లో నుంచినటువంటి పరిస్థితి లేదు. తెల్లవారుజాము నుంచి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు ఇటు ట్రాక్టర్లలో కానీ హార్వెస్టర్లలో కూడా పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో పనులు ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి తెల్లవార్ల వరకు కూడా అనేక బంకుల్లో ఈ రకమైనటువంటి క్యూలో నుంచొని కొట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.